హాయ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ గుంటూరు డిస్టిక్ నూతక్ అనే ఊరికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకు. ఆ పంట పొలాలు చూస్తుంటే, అసలు ఆ ఫ్లవర్స్ అవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే అనిపించింది. అంత బాగుంది ఒక విధంగా. ఎప్పుడైనా మీకు కూడా హాలిడేస్ అలా ఉంటే మాత్రం మీరు ఒకసారి అట్లా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలామంది రిఫ్రెష్మెంట్ కోసము ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయటము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, అట్లా హోటల్కి వెళ్ళటము, మూవీస్కి వెళ్ళటము అట్లాంటివి చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి, కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చాలా మైండ్ అయితే ఎంత పీస్ఫుల్ అనిపిస్తుందో, రీఫ్రెష్మెంట్ అనిపిస్తుందో ఒక విధంగా. ఫ్రెండ్స్, ఒక విధంగా నేను ఒకటి చెప్పాలంటే ఏంటంటే, ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువగా షుగర్, బీపీ అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మీరు గమనించండి, పొలం పనులు చేసే వాళ్ళకి తొందరగా బీపీలు, షుగర్లు రావు. మరి ఏంటో తెలీదు, అక్కడ పచ్చని ప్రాంతం వలనో ఏంటో కానీ నాకైతే తెలియదు కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఒక విధంగా, మనకన్నా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఒక విధంగా. కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తను నా తోడికోడలు. మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం మేమిద్దరం కూడా. ఒక అక్క చెల్లెళ్ళ లాగా ఉంటాం ఒక విధంగా. చాలా ప్రేమతో ఉంటాం ఫ్రెండ్స్ మేమిద్దరం కూడా. అక్కడ నాకు ఆ ఊరైతే చాలా బాగా నచ్చింది. మా మరిది, మా తోడికోడలు, వాళ్ళ పిల్లలు చాలా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. అన్నీ తిప్పి అవన్నీ చూపించారు ఫ్రెండ్స్. ఆ పొలాలు అవన్నీ చూపించారు నాకైతే. నాకు ఆ డే అయితే మెమొరబుల్ డేగానే అనిపించింది. చాలా స్వీట్ మెమొరీగా అనిపించింది. నేను మర్చిపోలేని డే అదొక విధంగా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా తోడికోడలికి బైక్ నడపడం కూడా వచ్చు. ఆమెకి చాలా టాలెంట్ ఉంది ఫ్రెండ్స్ తనకైతే. కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వెళ్ళి ట్రై చేయండి.